ప్రతి ఒక్కరికి దేవుని సన్నిధానములో ఉంచబడితే ఆ చక్కని శ్రేష్టమైన విందులో పాలు పంపులు పొందుకోవడానికి ఎన్నో సాకులు. మొదటి వాడు పొలం కొన్నాడని చెప్పాడు. రెండో వాడు ఏం చెప్పాడు? ఎద్దులు కొన్నాను. ఎన్ని జతలు ఎడ్లంట? నేనంటాను, ఎర్రివాడా, నువ్వైతే 5 జతలే కొన్నావు. ఈ విందులో పాలు పంపులు పొందుకున్న తర్వాత దేవుణ్ణి అడిగితే 500 జతల ఎడ్లనైనా ఇవ్వగలడు. మిక్కిలి శ్రేష్టమైన విందుని మనము కోల్పోతా ఉన్నాం. దేవుని మాటలనే ఆహారాన్ని మనము భుజించడానికి, రుచి చూడడానికి కోల్పోతా ఉన్నాం. నీవు కోల్పోయినా పర్వాలేదు, అనేకులు ఉన్నారని వాక్యం తెలియపరుస్తుంది. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ విందులో నేను ఉండాలని తపనతో వెళ్ళాలి. ఆ విందులో నేను ఆలస్యం చేయకూడదని తపనతో వెళ్ళాలి. ఆ విందులో నేను పరిచర్య చేయాలని తపనతో వెళ్ళాలి. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడలైన మనము ఏ రీతిగా మనం ఉన్నాం? ప్రభు ఒకసారి హెచ్చరిస్తాడు, రెండోసారి హెచ్చరిస్తాడు, మూడోసారి హెచ్చరిస్తాడు, నాలుగోసారి ఆయన కోపము రగులుకుంటుంది. ఈరోజు ఏ స్థానంలో నువ్వు ఉన్నావు? మొదటి హెచ్చరిక స్థానంలో ఉన్నావా? గమనించు, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. రెండవ హెచ్చరిక స్థానంలో ఉన్నావా? గమనించు, దేవుని విందులో పాల్గొను. మూడో హెచ్చరిక స్థానంలో ఉన్నావా? ఇక గమనించడం లేదు, డైరెక్ట్గా ఆయన విందులో పాల్గొనాలి, లేకపోతే ఆయన కోపము రగులుకుంటుంది. ఆ ఇంటి యజమానుడు కోపపడి రాకపోయారా? ఓకే, వదిలేసాయి. ఎన్ని సాకులు చెప్తున్నారు ఇప్పుడు దాకా? పొలం అంటున్నారు, ఇంకా ఎడ్లు అంటున్నారు, ఇంకా ఫంక్షన్లు అంటున్నారు, వివాహం అంటున్నారు, వదిలేసాయి. ఇంకా అనేకులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పు. కోప్పడ్డాడంట ఆ దాసుని మీద. దైవజనుల మీద కూడా ఆ రీతిగా కోప్పడతాడు ప్రభు. నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నేను హెచ్చరిస్తున్నా, నా బిడ్డని రాలేదు, నా కోపము రగులుకుంటుంది. ఇంకా ఉన్నారు కదా, ఇంకా ఎంతమంది ఉన్నారు? బీదలున్నారు. వెళ్ళు, నువ్వు సందుల్లోకి వెళ్ళు, వీధుల్లోకి వెళ్ళు. బీదలని, అంగహీనులు అంటే వస్త్రాలు లేని వారిని, కుంటివారిని, గుడ్డివారిని, ఎంతో మంది ఆదరణ లేక పడిపోయి ఉన్నారు కదా, అక్కడికెళ్ళి విందు పెట్టు, తింటారు. అక్కడికెళ్ళి నా మాటలు, నా వార్త, నా సువార్త చెప్పు. ఇన్నిసార్లు హెచ్చరించినా కానీ వినలేదు కదా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. దైవజనులు వెళ్ళి అడిగితే సాకులు చెప్పి, ఈసారి వస్తాము, ఈసారి సమయానికి మేము ఆరాధనలో పాల్గొంటాం, ఈసారి ఖచ్చితముగా మా కుటుంబం అంతా మేము వస్తాం అని చెప్పి రాలేకపోతా ఉన్నారు. చూడండి, వారు మనుషులతో కాదు చెప్పి అబద్ధమాడుతా ఉన్నది, పరిశుద్ధాత్మతో చెప్పి అబద్ధమాడుతా ఉన్నారు అనేసి దేవుని యొక్క వాక్యం ఉన్నది. బైబిల్ గ్రంథములో అననీయ, సపీరా అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఎంతో చక్కగా దేవుని మందిరమునకు వెళ్ళి విందులో పాలు పంపులు పొందుకునేవారట, దేవుని ఆరాధనకు వెళ్ళి పాలు పంపులు పొందుకునేవారట. అయితే ఒక్క మాట విషయంలో తప్పి దేవుని దగ్గర అబద్ధం ఆడారట. ఏమని అబద్ధం ఆడారు? ఒక విషయంలో, ఒక ధన విషయంలో అబద్ధం ఆడారట. దేవునికి నేను ఇంత సహాయం చేయాలని అనుకుంటున్నాననేసి చెప్పినప్పుడు ధనము కోసము వాళ్ళు శిక్షింపబడలేదండి. దేనికోసం శిక్షింపబడ్డారంటే, ఇస్తానన్న